టీ20 ప్రపంచ కప్ ఆరంభానికి ముందే భారత మహిళలు ఇంగ్లాండ్ వేదికగా అదరగొట్టారు. 3 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా గురువారం రోజు ఇంగ్లాండ్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో భారత స్టార్ బ్యాటర్ జెమిమా రూడిక్స్ ఉగ్ర రూపం దాల్చింది. మొదట బ్యాటింగ్ ఆరంభించిన భారత మహిళా జట్టు మొదటి ఓవర్లోనే ఓపెనర్స్ మందన మరియు షఫాలి వర్మ వికెట్లను కోల్పోయింది. అయితే ఫస్ట్ డౌన్ బ్యాటర్ ఇస్తికా భాటియా మరియు జెమిమా రూడిక్స్ చాకచక్యంగా వ్యవహరిస్తూ భారత్ ను ముందుకు నడిపించారు. 40 బంతుల్లో 54 పరుగులు చేసిన ఇస్తికా భాటియా 14 ఓవర్లు వెనుతిరిగింది. ఇక జెమిమా రూడిక్స్ వికెట్లకు ఇరువైపులా కదులుతూ ఇంగ్లాండ్ బౌలర్స్ కు చుక్కలు చూపించింది. జెమిమా రూడిక్స్ 40 బంతుల్లో 69 పరుగులు చేసి వెనుదిరగగా భారత జట్టు 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్ లారా బెల్ 3 వికెట్లు తీసి రాణించింది. 189 పరుగుల లక్ష్యంతో బరిదిగిన ఇంగ్లాండ్ ను భారత పేసర్ క్రాంతి గౌడ్ ఓపెనర్స్ ఎదురు వెనక్కి పంపి భారీ దెబ్బ కొట్టింది. అయితే ఇంగ్లాండ్ బ్యాటర్ యామీ జోన్స్ అద్భుతంగా ఆడుతూ 48 బంతుల్లో 67 పరుగులు చేసి భారత్ కు గట్టి పోటీనిచ్చింది. కాకపోతే భారత బౌలర్ సమయానుకూలంగా వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లాండ్ జట్టుపై ఒత్తిడి పెరిగిపోయింది. ముఖ్యంగా భారత పేసర్ నందిని శర్మ 3 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ కు విజయాన్ని దూరం చేసింది. 38 పరుగుల తేడాతో భారత మహిళా జట్టు ఇంగ్లాండ్ పై ఘన విజయం సాధించి 1-0తో ఈ సిరీస్ లో ముందుకు దూకింది. లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.